ఇప్పుడు ఫోటోలకి పూజ చేస్తూ ఉంటాం. ఆ ఫోటోలకి పూజ చేయడం వల్ల అది విగ్రహారాధనతో సమానమవుతుందా? ఇక్కడ కొన్ని ఉంటాయండి. మనము పూజించేటువంటి విగ్రహాలు ఆలయాల్లోకెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు అంతంత శక్తివంతమైనటువంటి విగ్రహాలు ఇళ్లల్లో అవసరం లేదు. ఇంటికి ఒక బంధన అనేది ఉంటుంది. మనము వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడే కొన్ని రకాల మంత్రోచ్చారణలతో ఎలాంటి నెగటివిటీ ఇంటిలోకి రాకూడదని అష్టదిగ్బంధన చేసేస్తారు. ఈ అష్టదిగ్బంధన చేసినప్పుడు విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించడానికి అవసరం లేదు. కాబట్టి ఎలాంటి ఈ సందర్భంలో అయినా మీరు ఫోటోలకైనా మనము పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది. చెట్టుకి గుట్టకు కూడా ప్రేమించొచ్చు. చెట్టుకి గుట్టకు కూడా పూజించేటువంటి విధానాలున్నాయి. కాబట్టి మనం ఇంట్లో ఫోటోల రూపంతోనే ప్రేమించుకోవడం, ఫోటోల రూపంతోనే మనము వాటిని మనస్ఫూర్తిగా, ప్రేమపూర్తిగా ఆ ఒక భక్తిపూర్వకంగా మనం విగ్రహాల్ని ఆ ఒక మట్టి ప్రమిదలోనే చేసుకోవచ్చు. విగ్రహాలైతే గనక మీరు ఇంట్లో పెట్టుకుంటే మన బొటనవేలు ఒక గనుపు ఛాయలోనే మనం ఉంచుకోవాలి. అంతకు మించినటువంటి విగ్రహాలు ఇంట్లో ఉండడానికి లేదు. అలా ఉన్నాయంటే గనక ఒక బౌల్ తీసుకొని మన పూజ అయిపోయిన తర్వాత ఆ నీటిలో పెట్టాలి. ఆ నీటిలో పెట్టి మళ్ళీ పూజించుకునేప్పుడు తీయాలి. అలాంటి సందర్భం చేసుకోవాలి. ఫోటో ప్రమిదలైతే ఎంత పెద్దవైనా ఉండొచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చు పూజా మందిరంలో. అద్దాలు పగిలిపోయినవి, బాగా మార్చిపోయినవైతే తీసేసి నీటి పాలు చేయండి. మళ్ళా కొత్తవి తీసుకొచ్చి పెట్టుకోండి. వాటికి ఏమి ఇబ్బంది లేదు. వాటికి గంధం పెట్టేసి బొట్టు పెట్టామంటే ప్రాణప్రతిష్ఠ అయినట్టు లెక్క ఇంట్లోను. ఒక్కసారి తోరణపాకు కట్టామంటే వాటికి గృహప్రవేశం అయినట్టు లెక్క. కాబట్టి ప్రతిష్ఠ అయినట్టు లెక్క. కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం కూడా చేసుకోవచ్చు. గంధపు నీళ్ళు అనేది ఎప్పుడైనా ఒకసారి చల్లుకుంటే అక్కడ పూజా మందిరంలో ఉన్నటువంటి చెడు నెగటివిటీ శక్తులు గాని, చెడు నెగటివిటీ ఉన్నటువంటి స్మెల్ కానీ రాకుండా ఉంటది. కాబట్టి గంధపు నీళ్ళు ఎప్పుడైనా సరే ఒకసారి చల్లండి. ఆవు పంచకం చల్లినా కూడా శ్రేష్టత.